శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరే నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. మీ అందరి యొక్క సహాయ సహకారాలతోటి శ్రీ బాలా త్రిపురసుందరి ఫౌండేషన్ తలబెట్టినటువంటి సత్కార్యం గుర్రాల బావిలో ఉన్నటువంటి తాండా పిల్లలందరికీ కూడా వాళ్ళకి చదువుకోవడానికి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా సమకూర్చడం, మధ్యాహ్నం వేళ వాళ్ళకి ఆకలి తీర్చేటువంటి ప్రయత్నం చేయటం. ఇది పీపుల్ హెల్పింగ్ చిల్డ్రన్ అనేటువంటి ఆర్గనైజేషన్తో కలిపి బాలా త్రిపురసుందరి ఫౌండేషన్ చేస్తున్నటువంటి సత్కార్యం. ఈ సత్కార్యంలో భాగంగా మీరు అందరూ అందించినటువంటి ఏవైతే ఫండ్స్ ఉన్నాయో వీటిని సద్వినియోగం చేశాం. దాని యొక్క అప్డేట్ ఇచ్చేటువంటి వీడియోనే ఇది. ఏం జరిగింది ఈ 2 నెలల్లో కూడా అన్నట్లయితే, పిల్లలందరికీ కూడా ఒక్కళ్ళకి 2 జతల చొప్పున యూనిఫామ్ని అందించాం. వాళ్ళకి ఇంతవరకు అసలు ఇటువంటి యూనిఫామ్ లాంటివి ఏవీ లేవు. వాళ్ళకి కట్టుకోవడానికి బట్టలు కొంచెం చికాగ్గా ఉన్నాయి, ఇబ్బందికరంగా ఉన్నాయి. మనం గడిచినటువంటి వీడియోలో కూడా దాన్ని చెప్పుకున్నాం. అందుకని ముందు వీళ్ళందరికీ కూడా 2 జతలు యూనిఫామ్ అందించడం అనేది జరిగింది. దీంతోపాటు వీళ్ళకి చదువుకోవడానికి గాను కావాల్సినటువంటి స్టేషనరీని అందించాం. ఒక్కొక్కరికి 6 నోటు పుస్తకాలు, వాళ్ళకి కావాల్సినటువంటి పెన్లు, పెన్సిళ్ళు ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ప్రతి వారికి కూడా అందించడం జరిగింది. మళ్ళీ ఈ పుస్తకాలు ఇట్లాంటివన్నీ కూడా పెట్టుకోవడానికి గాను కావాల్సినటువంటి బ్యాగ్స్ ఏవైతే ఉంటాయో, స్కూల్ బ్యాగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా అందించాం. అలానే స్కూల్కి వచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సినవన్నీ సపరేట్గా పెట్టుకోవడానికి కానీ ఒక్కొక్కరికి కూడా ప్రత్యేకం ఒక ట్రంక్ పెట్టెను కూడా ఇవ్వటం అనేది జరిగింది. వీటితో పాటు పిల్లలకి ఆటపాటలు కావాలిగా, అందుకని చెప్పని ఆడుకోవడానికి కావాల్సినటువంటి ఈ ఏవైతే స్కిప్పింగ్ తాళ్ళు ఉంటాయో అవి కావచ్చు, బ్యాట్లు కావచ్చు, బాల్స్ కావచ్చు, ఇట్లాంటి చిన్న చిన్నవి ఆట వస్తువులు కూడా సమకూర్చడం అనేది జరిగింది. మధ్యాహ్నం వేళ వీళ్ళకి ప్రతినిత్యం కూడా భోజనం పెడుతున్నాం. ఈ భోజనంలో కూడా రోజు విడిచి రోజు కోడిగుడ్డు ఉండే విధంగా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. గుడ్డు కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం పౌష్టికాహార లోపం లేకుండా ఉండటానికి. ఆ ఆహారం అనేది అక్కడ వాళ్ళకి అలవాటుగా ఏదైతే ఉందో, ఏదైతే వాళ్ళు తినడానికి ఇష్టపడతారో వాటిని న్యూట్రిషన్ అయినటువంటి వాళ్ళతో మాట్లాడి దానికి తగినటువంటి విధంగా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈ ఆహారం స్వీకరించడానికి వాళ్ళకి అనువుగా ఉండేటువంటి ప్లేట్స్ని కూడా సమకూర్చాం. మామూలుగా మనం అయితే చిన్నవాటి ప్లేట్స్లో తింటాం. వాళ్ళకి కొంచెం పిల్లలు కనుక కింద పడకుండా ఇబ్బంది లేకుండా ఉండడానికి కొంచెం గుంటలాగా ఉండేటువంటివి వాళ్ళకి సౌకర్యంగా వాళ్ళు నిత్యం ఉపయోగించుకునేటువంటి విధంగా ఏవైతే ఉంటాయో వాటినే ఏర్పాటు చేయడం కూడా జరిగింది. వీటితో పాటు క్లాసెస్లో వాళ్ళకి చెప్పడానికి వీలుగా ఉండేటువంటి చాట్స్ లాంటివి ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఏర్పాటు చేశాం. ప్రతినిత్యం పిల్లలు వస్తున్నారు. ఎవరో 2-3 మానేస్తున్నా మిగతా పిల్లలందరూ కూడా చక్కగా వస్తున్నారు. రోజు కూడా ఒక 28 మందికి తక్కువ కాకుండా అక్కడ పిల్లలు ఉంటాం, వాళ్ళు చదువుకోవడం, మధ్యాహ్నం వేళ భోజనం చేయడం ఇవన్నీ యథావిధిగా జరుగుతున్నాయి. ఇదంతా మీ సహకారంతో సాధ్యపడింది. ఈ అప్డేట్స్ ఏవైతే ఉంటాయో మరి అక్కడ ఏం జరుగుతోంది అనేటువంటివన్నీ కూడా ఇక్కడి నుంచి ఇలా డిలే లేకుండా మీకు 2 వారాలకు ఒకసారి చొప్పున మనం పెట్టుకున్నటువంటి వాట్సాప్ గ్రూప్ మన కోసం అనేటువంటిది ఏదైతే ఉందో దాంట్లో అప్డేట్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. దీనికి సంబంధించి ప్రతి నెల ఎవరైతే కనుక కాంట్రిబ్యూట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి నా చిన్న విన్నపం ఏంటంటే, ప్రతి నెల 31వ తేదీ లోపుగా మీరు చేయాలనుకున్నటువంటి ఆర్థిక సహాయాన్ని మీరు అందించండి. అలానే మీరు ఇచ్చినటువంటి ధనానికి తాలూకు రసీదును కూడా తీసుకోండి. ఆటోమేటిక్గా మా వాళ్ళే ఇచ్చేస్తారు. ఒకవేళ ఏదన్నా కారణం చేత మా వాళ్ళ వైపు నుంచి తప్పు జరిగింది, పొరపాటు జరిగింది, లేదా డిలే జరిగింది, మీరు గుర్తు చేసేటప్పటికి కూడా తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇన్నాళ్ళు మాకు ఈ విషయం తెలియలేదండి, కొత్తగా మేము కూడా మళ్ళీ ఈ గ్రూప్లో చేరదాం అనుకుంటున్నాం, మా వంతు సహాయాన్ని అందిద్దాం అనుకుంటున్నాం అనుకునేటువంటి వారికి మన కోసం వాట్సాప్ లింక్ ఏదైతే ఉందో దాని కింద ఇవ్వడం జరుగుతోంది. ఇది కేవలం ఈ సత్కార్యం కోసం అనుకునేటువంటి వారు మాత్రమే ఇందులో ఉండండి. తేజస్వి ఆస్ట్రో అనేటువంటి వాట్సాప్ గ్రూప్ ఏదైతే ఉందో అందులో మాత్రం ప్రతినిత్యం కూడా మనకు కావాల్సినటువంటి పంచాంగం, ఆ రోజుకు ఉన్నటువంటి విశిష్టత, అలానే శని హోమాలు, వీటికి తాలూకు వివరాలు ఇవన్నీ కూడా దాంట్లో వెళ్తూ ఉంటాయి. ఈ మన కోసం అనేటువంటి వాట్సాప్ గ్రూప్ ఏదైతే ఉందో ఇది కేవలం ఇలా పిల్లలు లేకపోతే మనం ఆర్గనైజేషన్ తరఫున చేస్తున్నటువంటి సత్కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి మానవ సేవకు సంబంధించినటువంటి వివరాలు మాత్రమే ఇందులో ఉంటాయి కనుక దానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ గ్రూప్లో మళ్ళీ యాడ్ అవ్వచ్చు. కావాలంటే ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం అక్కర్లేదు. ఈ లింక్ ద్వారా మీరు లోపలికి ప్రవేశించిన తర్వాత వాట్సాప్ గ్రూప్లోకి పైన డీపీలో QR కోడ్ ఉంటుంది. దాని ద్వారా సులభంగా మీరు చెల్లించాలనుకునేటువంటి చెల్లింపులన్నీ కూడా చెల్లించవచ్చు. అయితే ఇక్కడ కాస్త జాగ్రత్తలు పాటించుకోండి. మీరు QR కోడ్ని స్కాన్ చేసిన తర్వాత శ్రీ బాలా త్రిపురసుందరి ఫౌండేషన్ వస్తేనే చెల్లించండి. ఎందుకంటే కొంతమంది కావాలని చెప్పని తమ QR కోడ్ని కూడా తీసుకొచ్చి మధ్యలో పోస్ట్ చేస్తున్నారు. కొంతమందికి తెలియకుండా దాని ద్వారా కూడా డైవర్ట్ అవుతున్నటువంటి వారు ఉన్నారు. అట్లానే ఇటీవల ఈ మధ్యకాలంలో తేజస్వి ఆస్ట్రో అనేటువంటి ఇంకో దొంగ గ్రూప్ని క్రియేట్ చేసి
దాని ద్వారా కూడా మీరు దీంట్లో పర్సనల్గా యాడ్ ఆన్ అవ్వండి, మీరు దీని ద్వారా పే చేయండి అంటూ యూఎస్ బేస్గా ఉండేటువంటి వాళ్ళని, కొంతమంది ఎవరైతే కనుక విదేశాల్లో ఉండేటువంటి క్లయింట్స్ ఉంటారో వాళ్ళని అట్రాక్ట్ చేసేటువంటి ప్రయత్నాలు చేశారు, మోసం చేసేటువంటి ప్రయత్నాలు చేశారు. ఇలా నా పేరు చెప్పుకొని కొంతమంది ఫ్రాడ్ చేసేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు కనుక మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. మీకు వీటి పట్ల అప్రమత్తంగా ఉండమని చెప్పడం కోసం ఇవన్నీ కూడా చెప్తున్నాను. ఒకవేళ మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయి, 9390193901 ఈ నెంబర్లో మీరు సంప్రదింపులు జరపవచ్చు. ఈ నెంబర్ ఉదయం 10 గంటల దగ్గర నుంచి 6 గంటల వరకు కూడా మీకు అందుబాటులో ఉంటుంది కనుక ఏ ఉన్న ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ కూడా ఉదయం 10 నుండి 6 గంటల లోపుగా జరిపేటువంటి ప్రయత్నం చేయండి. ఇటువంటి మరిన్ని సత్కార్యాలు చేయడానికి కావాల్సినటువంటి బలాన్ని, సద్బుద్ధిని, శక్తిని మనకు భగవంతుడు అనుగ్రహించాలని చెప్పి ప్రార్థన చేస్తూ ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.